సామాన్యుడు రాజకీయం చేస్తే ఇలాగే ఉంటది. ఓహో కొర్ర కొర్ర మీసోలవాడు కొమరం పులిలో పవనన్నొస్తుండదిగో భగత్ సింగులా. ఓహో చిమ చిమ చీకట్లు చెరిప చెగు వేదరో పవనన్నే వెలుగైతడు ఈ ఆంధ్ర నేలను. వీరాంజనేయుడే దీవెన తోటి కనక దుర్గమ్మకే దండం పెట్టి కథన రంగానికి వారాహిని ఎక్కి కదిలిండ జనసేన జెండను పట్టి. దంధరదం కొట్టురిధం పట్టెర పంతం పవనన్నే అల్లూరై చేస్తున్నాడు యుద్ధం. దంధరదం కొట్టురిధం పట్టెర పంతం జన సైనికని కట్టెవ్వడు చెయ్యర యుద్ధం. First demolition will start from this building. నామినేషన్ మించిపో ఉంటది. నామినేషన్ ఇంకా రాలేకపోయి జనాలు అల్లిపోయి రాలేకపోయి జనానికి అయితే విపరీతంగా ఎవరికైనా స్వశక్తిగా వచ్చి పవన్ కళ్యాణ్ గేద్దారనే ఉద్దేశమే ఉన్నారు. మొత్తం బెంగళూరు నుంచి కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు చాలా మంది. ఏంటి మొత్తం అసలు ఎన్ని కిలోమీటర్ల వరకు జామ్ అయిపోయి ఉండొచ్చు? ఉండొచ్చు, ఒక 8 కిలోమీటర్ పైన ఉండొచ్చు. కాకినాడ అంతా బ్లాక్, కత్తిపూడి మొత్తం అన్నవరం నుంచి బ్లాక్ బ్రో అయింది. రాష్ట్రంలో అందరూ ఇక్కడ ఉన్నారు, మొత్తం అన్ని నియోజకవర్గాల నుంచి ఇక్కడికి వచ్చారు. ఏంటంటే అసలు ఇంత అభిమానం దేనికి? కళ్యాణ్ గారు ఒక నామినేషన్ అన్న కోసమే, ఏదైనా అన్న కోసమే, అన్న కోసం ఏదైనా చేయడానికి రెడీ. అది మాది కాకినాడ నియోజకవర్గం, కానీ మేము ఇక్కడే ప్రచారం చేస్తాం. పిఠాపురానికి వస్తాం, ఎక్కడికి వస్తాం. ఎందుకంటే నాయకులు వస్తారు పోతారు, కానీ కార్యకర్తలు జన సైనికులు ఎప్పుడు ఆయన వెంట ఉంటాం. నిరూపించుకోవడం కోసం ఇవాళ ఇంత భారీ ర్యాలీతో ఖండించి రావడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు విజయం సాధించాలని మేము ఆకాంక్షిస్తూ ఆయన వెల్కమ్ చెప్పడానికి. ఏంటి మేడం ఇంత క్రౌడ్ లో కూడా మీరు భయపడగా వచ్చారు? సామాన్యుడు మోసే జెండా జనసేన జెండా, అందరిలాంటి జెండా కాదు మన జెండా. ఇక్కడ ఎవ్వరు కూడా డబ్బులు ఆశించి కానీ ఏమైనా ఆశించి బిర్యానీ పొట్ల కోసం రాలేదు. ఖచ్చితంగా పని మానుకుని వచ్చారంటే ఆయన మీద నా అభిమానం అలాంటిది. మనం తిరుపతి వెళ్లి వెంకటేశ్వర స్వామి గురించి అలా ఎదురు చూస్తాము. ప్రతి ఒక్క ఓటు హక్కు ఉన్న వాళ్ళు ఓటు వేయడం కోసం ఎదురు చూసి అందరూ జనసేనకి ఓటు వేసి గెలిపించాల్సిందిగా మన ఫ్యామిలీ తరఫు నుంచి నేను కోరుకుంటున్నాను. నా బొమ్మడి నాయకర్ గారు మా టీం అంతా పంపించారు. ఇక్కడ మా మత్స్యకారులు చాలా ఎక్కువగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారికి మత్స్యకారులు అంటే ఎలనేని అభిమానం కదా, అందుకని చెప్పి మా నాయకర్ గారు పంపించిన మాట కొరకు ఇక్కడ ప్రతి మత్స్యకార గ్రామాన్ని తలుపు తట్టి పవన్ కళ్యాణ్ గారిని అత్యధిక మెజార్టీలో గెలిపించాలని మా మత్స్యకారుల తరఫున నినాదిస్తూ, మా మత్స్యకారుల తరఫున అండదండలుంటూ మా కమిటీ మొత్తం కూడా మత్స్యకారులు ఓటింగ్ అంతా జనసేన పడేటట్లు భారీ అధ్యక్షంతో చేస్తారని కోరుకుంటూ ఈ పిఠాపురంలో జనసేన జెండా రెపరెపలు పడుతుందని మరొక మారి తెలియజేసుకుంటా. జై జనసేన. చెప్పండి. ఒక 5 నెలల పైనే రావడం జరిగింది. మా యూత్ కూడా పవన్ కళ్యాణ్ ఎంతో సపోర్ట్ చేద్దామని ఉద్దేశంతో మా ఫ్రెండ్స్ కానీ మా బంధువులు కానీ ఇతర బంధువులు కూడా ఎంతో సపోర్ట్ తో రావడం జరిగింది. 1,00,000 మందితో ఖాయమని తెలియజేయడం జరిగింది. గోల్పురం నుంచి వచ్చామండి. మొన్న వంగగీత గారి ప్రచారంలో వరద మాత్రమే తగిలింది. ఈ రోజు జనసేన చూస్తే గుండు పడేస్తాను మేము. జనసేన ఏంటి అందించారు? డబ్బులు ఏమైనా ఇచ్చారా? మేము ఫ్రీగా వచ్చాం. ఎందుకని? నామినేషన్ అంటే చాలా మంది డబ్బులు ఇస్తేనే వస్తారు కదా, అలాంటి ఏమైనా వచ్చారు ఇక్కడ కనిపించారా? మా సొంత రూపాయలతో మేము వచ్చామన్నా. మీ డబ్బులు అంటే పెట్రోల్ కూడా మీరే కొట్టించుకున్నారు? ఎవరైనా మేమే కొట్టించుకున్నామన్నా. ఎవరు ఇవ్వలేదు కదా? ఎవరు అండి మరి. ఏంటి ఎలా ఉంది సారి కదా? ఏదైనా మంచిదే. ఆ వంగగీత గారండి మీ మాయా నామినేషన్ వచ్చి ఒకసారి చూడండి ఇక్కడ వెళ్ళి ప్రతి ఇంటికి పోతే రేపు చూడండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మామూలుగా నెక్కించి తీరుతాం. 1 రూపాయి బిల్లు ఆశించకుండా వచ్చిన ఇంటికి 1,00,000 ఇస్తా అంటున్నారు. 1,00,000 కాదు, 3 లక్షలు రాదండి. పార్టీ ఇది ప్రేమతో వచ్చి పార్టీ, ఇది ప్రేమతో వచ్చి పార్టీ, ఇది డబ్బులతో కొనుక్కునే పార్టీ, అది డబ్బులు ఇచ్చి తీసుకొచ్చుకునే పార్టీ. అది మా డబ్బులతో సంబంధం లేదు. మా డబ్బులు మా జెండా మీద తెచ్చుకుంటాం, మా డబ్బులతో పనిలేదు. జనం చూసారు ఎంతమంది వచ్చారు. ఇదే నియోజకవర్గానికి 2,30,000 ఓట్లుంటే 2,00,000 మంది స్వతంత్రంగా వచ్చి 1 రూపాయలు ఇక్కడ వచ్చారు. వీళ్ళందరూ డబ్బులు ఇచ్చిన వచ్చిన వాళ్ళు కాదు, అందరూ ప్రేమతో వచ్చిన వాళ్ళే. జై జనసేన. నేను అనపత్రి నియోజకవర్గం వచ్చినాయండి. మా జనసేనలో 200 బైకులు వచ్చారండి. మీకు ఎవరైనా డబ్బులు ఇచ్చారా? మీరే వచ్చారా? మీకు ఎవరైనా పెట్రోల్ కూడా ఇచ్చారా? స్వచ్ఛందంగా వచ్చామండి. 200 బైకులతో వచ్చామండి. స్వచ్ఛందంగా వచ్చామండి. పవన్ కళ్యాణ్ గెలిపించుకొని గిఫ్ట్ కింద ఇవ్వాలన్నమాట. వారు అసలు చూస్తున్నారు కదా, మామూలుగా ఉండదు. గుంటూరు దేనికి వచ్చారు? పవన్ కళ్యాణ్ నామినేషన్. ఎందుకని అంత దూరం నుంచి ఇక్కడ రావడం? ఎవరైనా పంపించారా?
ఎవరు పంపిలేదు ఎందుకన్నా ఎక్కడికైనా వెళ్తాం అన్న పవన్ కళ్యాణ్ అంటే ఎక్కడికి వచ్చేది ఎక్కడికైనా వెళ్తాం అంతే అభిమానం ఏంటి ఆయన మా దేవుడు అన్న ఆయన మా దేవుడు అంతే ఇంకా చెప్పేది ఏం లేదు ఇంకా మాటలు లేవు ఇంకేం లేవు అంతే జై జనసేన అదే మీరు ఎక్కడి నుంచి వచ్చారు గుంటూరే ఏంటి అంత దూరం నుంచి దేనికి రావడం ఆయన కోసం ప్యానం ఆయన ఇస్తాం ఏంటి ఎవరైనా పంపించారా డీజిల్ కొట్టించారా అసలు ఏం లేదు మా సొంత డబ్బులతో మేము వచ్చాం మా సొంత డబ్బులతో కష్టం చేసి మేము ఈ యాన్ వేసుకుని వచ్చాం అది ఆయన కోసం ప్యానం ఆయన ఇస్తాం ఈ డబ్బా వచ్చేది ఆయనే ఎందుకని అంటారు అంత అభిమానం దేనికి ఆయన మీద ఏంటి నమ్మకం అంత అంతే పక్క అంటే అది చెప్పండి పెద్ద మీరందరూ ఒకటే ఊరా ఊరు గుంటూరు జిల్లా పొట్లపాడు మేడికొండూరు మండలం అది పవన్ కళ్యాణ్ కోసం వచ్చాం మా దేవుడు ఆయన సీఎం కావాలి ఆయన సీఎం కావాలంటారు అనుమానం లేదు అందులో అది ఈసారి ఎలా ఉంది మరి పిఠాపురం చూశారు కదా పిఠాపురం లక్ష మెజార్టీ లక్ష అందులో అనుమానం లేదు ఏం బయట దిగడానికి కూడా జనాలు చూసావు రోడ్డు మీద నువ్వు పెట్టుకుంటూ వస్తున్నావు ఒక బార్కి చూసావు ఎట్టుందో ఏంది ఉంది జగన్ గారు ఇంకేమన్నాడు జగన్ ఈ కాలం ఎంటికలు కాలం అమ్ముకొని దాసు తింటాడు ఏం జగన్ రాడు వాళ్ళ పోట జగన్ అనే రాడు అసలు జగన్ సంచలేదు జగన్ రానే రాడు పక్క ఇంకా అమ్ముతాడు ఇప్పుడు అమ్మాడు ఆల్రెడీ ఇంకా ఈ కూడా ఉండవు ఏముండవు పోయినట్టే ఈసారి మరి పవన్ కళ్యాణ్ వీళ్ళందరితో కలిశారు కదా చంద్రబాబు వీళ్ళందరితో మంచిదేనా గ్యారంటీగా బ్రహ్మాండంగా రాష్ట్రం అంతా బాగుపడతారు జనం అంతా బాగుంటారు కొంతమంది సైకో నా కొడుకు వాతాడి దెబ్బతోటి అనుమానం లేదు మీరందరూ అక్కడ మేమందరం ఒకటే ఊరన్నా ఈసారి ఎలా ఉంది ఈసారి బాగుంటది పిఠాపురం ఎలా అనిపించింది వచ్చారు పోటీ ఎత్తిపోయింది జన సముద్రం మామూలుగా లేదు బాగుంది ఏంటి మేమందరం పొట్లపాడు గ్రామం నుంచి వచ్చామన్నా అందరము స్వచ్ఛందంగా తలా 1000 రూపాయలు 1500 ఎవరు తోచినంత వాళ్ళు డబ్బులు వేసుకొని మా సొంత డబ్బులు ఆయిల్ పెట్టుకొని బస్సు పవన్ కళ్యాణ్ నామినేషన్ కి వచ్చాం మేమంతా పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా ఇక్కడ మాకు తెలియదు పిఠాపురం వచ్చాయి తెలిసింది లక్ష మెజారిటీ టీవీలో వింటమే కనీసం ఇక్కడికి వచ్చినా తెలిసింది లక్ష మెజారిటీ ఖచ్చితంగా వస్తాడని మెజారిటీ కనిపించింది ఇక్కడ జన సముద్రం లాగా ఉంది 10 కిలోమీటర్ ర్యాలీ గారు కనపడుతుంది ఏంటి ఎక్కడి నుంచి వచ్చారు మొత్తం అన్న మాది గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గం పొట్లపాడు గ్రామం అన్న మేము 50 మంది స్వచ్ఛందంగా పవన్ కళ్యాణ్ గారి నామినేషన్ కోసం విజయవంతం చేయడం కోసం అక్కడి నుంచి ఎవరి డబ్బులు వాళ్ళు సొంతంగా వెచ్చించుకొని ఈ పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారి నామినేషన్ కార్యక్రమానికి రావడం జరిగింది. ఇక్కడ వచ్చిన తర్వాత పిఠాపురంలో మేము అందరం అక్కడ ఉండి రోజు గెలుస్తాడా లేదా అన్నట్టుగా అందరం అనుకున్నాము. కానీ ఇక్కడికి వచ్చినాక జన సముద్రాన్ని చూసి 1,00,000 మెజార్టీ పక్కా అని మేము అందరం కూడా తెలియజేస్తా ఉన్నాము. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి వారు వన్ సైడ్ గా జరుగుతుంది అని చెప్పేసి మేము అందరం కూడా ధీమా వ్యక్తం చేస్తా ఉన్నాం. అంటే ఇక్కడ ఎలా అనిపించింది 1,00,000 మెజారిటీ అప్పటిదాకా టీవీలో చూసావు, ఈ 1,00,000 మెజారిటీ ఇక్కడ కనిపించింది సార్? జన సముద్రంగా ఉంది. 1,00,000 మెజారిటీ వార్ వన్ సైడ్, డిపాజిట్లు కూడా రాకుండా వైసీపీకి గల్లంతు చేసి అట్టట్టు జనసేన వాళ్ళందరూ కూడా ఏకదాటి మీద నడుస్తారని మేము అందరం కూడా ధీమా వ్యక్తం చేస్తున్నాం. అదేనా ఇక్కడ ముద్రగడ గానీ వీళ్ళందరూ వచ్చి ఇక్కడ ప్రచారం చేస్తున్నారు వైసీపీ తరఫున, ఎలా ఉంటది అంటారు మరి? వాళ్ళకి పోయినట్టే ముద్రగడ్డ అదే దెబ్బకు పోతాడు చూడు సారి ముద్రగడ్డ ఆన్నాడు ముద్రగడ్డ ఇంకా దేనికి పని చేయడు. ఇప్పుడు ముద్రగడ్డను ఒకప్పుడు కాపు నాయకుడు పెద్ద నాయకుడిగా అందరూ భావించారు. తుని కాపుల కోసం ఏదో చేస్తాడని చెప్పి ఆశించారు, కానీ ఇట్లా వైసీపీ వాళ్ళకి అమ్ముడు పోతాడని ఏ రోజు కూడా కాపులు ఆశించలేదు. కాబట్టి కాపులకి ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఒక్కడే న్యాయం చేయగలుగుతారని చెప్పి మేము అందరం కూడా నమ్మి పవన్ కళ్యాణ్ గారు వెంట నడవడానికి మేము అందరం కూడా సిద్ధంగా ఉన్నాం. రైట్. ఏంటండి ఎక్కడి నుంచి వచ్చారు? ప్రకాశం జిల్లా పొదిలి నుంచి వచ్చాము. పొదిలి నుంచి వచ్చారు. దేని గురించి? పవన్ కళ్యాణ్ గారి నామినేషన్ గురించి వచ్చామండి మేము. ఎవరు పంపించారు? ఎవరు పంపిస్తే ఎవరు ఎందుకు పంపిస్తారండి మమ్మల్ని? ఎక్కడున్న ఆస్ట్రేలియా ఉన్న వెళ్తాను, ఎక్కడున్న లండన్ లో ఎక్కడికైనా వేరెవర్ పవన్ కళ్యాణ్ ఫాలోస్ మీ, దట్స్ ఇట్. ఎక్కడికున్నా పవన్ కళ్యాణ్ ఎక్కడున్నా వెళ్ళిపోతాం, అంతవరకే. జస్ట్ ఎందుకని అంత అభిమానం ఆయన మీద? అభిమానం అంటే ఏందండి, ఇప్పుడు అమ్మ అంటే ఎందుకు ప్రేమ అంటే చెప్పలేము, నాన్న ఎందుకు ప్రేమ అంటే చెప్పలేము. పవన్ కళ్యాణ్ కూడా అంతే. ఎవరైనా కానీ పవన్ కళ్యాణ్
ఎలా అనిపించింది? ఆయన మిగతా రాజకీయ నాయకుల్లా ఉన్నాడా? ఎలా అనిపించింది? ఏది ఆయన చేసే రాజకీయ గురించి మీ యొక్క ప్రెస్ రిపోర్టర్లు మీరే చెప్పాలి, మేము చెప్పకూడదు. ఒక అభిమాన నటులుగా ఒక మా దేవుడిలా కొంచెం మేము చెప్పడం కాదు, మీరు చెప్పి మీరు ఏదైనా చెప్తే మేము వాటి గురించి మేము తెలుసుకుంటాం. లోటుపాట్లు ఏమైనా ఉన్నాయా మాలో అని మేము తెలుసుకుంటాం ఎవరైనా చెప్తే. అది అంటే గతంలో మరి 2019లో ఆయన ఓడించారు, 2 చోట్ల కూడా ఓడిపోయారు. ఈసారి పిఠాపురంలో వచ్చారు కదా, పిఠాపురంలో ఎలా అనిపించింది? గెలుస్తారనిపించిందా? ఈ జనం ఓట్లు వేస్తారనిపించిందా? ఇప్పుడు మీరు చూసారు, మీరు ఎక్కడన్నా భోజనాలు పెట్టడం కానీ ఎవరన్నా ఏదైనా అన్నదానాలు ఏమైనా చేయటం కానీ మీరు ఎక్కడన్నా చూసారా? మరి నేనైతే చూడలేదండి. పొద్దున్న నుంచి తిరుగుతున్నాను, ఆడన్నా వాళ్ళ ఇంటి దగ్గర నుంచి పొద్దున 6 గంటలకు ఉన్నానండి పవన్ కళ్యాణ్ వాళ్ళ ఇంటి దగ్గర. ఇంతవరకు ఎవరు ఆడ నీళ్లు లేవు, ఏమీ లేవు, అయినా ఉన్నాము. మా నాయకుడి కోసం వచ్చాము. అక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా, వచ్చిన ప్రతి ఒక్క పవన్ కళ్యాణ్ అభిమాని కూడా తన సొంత ఖర్చులతోటి సొంత నిధులతోటి వచ్చిన వాళ్ళు తప్పితే ఎవరన్నా డబ్బులు ఇచ్చి ధనంతో కానీ ఎవరు ప్రోత్సహించింది కాదు. అది వాళ్ళంత ప్రేమతో వచ్చింది. ఈసారి ఎట్లయినా కానీ జనసేనాని గెలిపాలా, మన జనసేన పార్టీ అనేది ఎగరవేయాల జెండా అనేది. అసెంబ్లీలో జనసేన 21 స్థానాలు నిలబడుతుంది. 21 స్థానాలు పూర్తిగా గెలవాలని మేము కోరుకుంటూ ఉన్నాం. ఎక్కడి నుంచి వచ్చావు? ఇక్కడ పోర్చుగల్ నుంచి. దేనికి? సరదా చూద్దాం, ఎడ్లు పందాలు పవన్ కళ్యాణ్ చూద్దామని. పవన్ కళ్యాణ్ గారిని చూసానండి, వెళ్తున్నారు కదా. సీఎం ప్రమాణ స్వీకారం ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఇక్కడ పిఠాపురంలో ఈ రోజు జన సునామీగా ఇక్కడ ఉప్పాలో ఉన్నటువంటి సముద్రం అంతా కూడా ఇక్కడికి తరలిచ్చింది అనే విధంగా ఇక్కడ జన సైనికులు అందరూ ఉత్సాహం, నాయకులు, వీర మహిళలు, కార్యకర్తల ఉత్సాహం. ఆ విధంగా పవన్ కళ్యాణ్ గారి నామినేషన్ కొనసాగుతూ ఉంది. ఈ పవన్ కళ్యాణ్ గారి ఈ నామినేషన్ కార్యక్రమం చూసుకున్న తర్వాత ఇక్కడ లోకల్ హీరోలు అని చెప్పుకునే ప్రతి ఒక్కరు లోకల్ జీరోలై మూటా ముళ్ళు సర్దుకుని భయపడి బయటికి పారిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఒకవేళ వాళ్ళు పారిపోయిన పక్షంలో ఖచ్చితంగా రాబోయే రోజుల్లో తీవ్రమైన పరాభావం ఎదురవుతుంది. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు 1,00,000 ఓట్ల మెజార్టీతో పిఠాపురం నుంచి నెగ్గి తీరుతున్నారు. అంటే ఇక్కడ మొన్న సీఎం జగన్ గారిది బస్సు యాత్ర కూడా అయ్యింది. దానికి దీనికి కంపేర్ చేస్తే మీరు మీ పాయింట్ ఆఫ్ ఏ విధంగా అంటారు? ఆ బస్సు యాత్రలో ఇక్కడ తెలుగులో కాదు, ఎక్కడి నుంచో బీహార్ వాళ్ళు కూడా తీసుకొచ్చేసి వాళ్ళకి 200కి 300కి పెట్టి ఈరోజు వాళ్ళు ఏ విధంగా కార్యక్రమం చేశారో మనం చూసాం. ఆ బస్సు యాత్ర అంతా కూడా పెద్ద తుస్సు యాత్ర. జగన్మోహన్ రెడ్డి కూడా ఎవరు లేరు. ఈ రోజు అన్ని పక్షాలు కూడా పవన్ కళ్యాణ్ గారి వైపే ఉన్నాయి. ఈ రోజు ఈ ర్యాలీ చూసిన తర్వాత అటు తాడేపల్లి ప్యాలెస్ కానీ ఇక్కడ పిఠాపురం ఉన్న వైసీపీ నాయకులు కానీ ఖచ్చితంగా అర్థమవుద్ది రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో. అంటే మొన్న సిద్ధం సభకి 500 2,000 ఇస్తానా సరే ఎవరు రాలేదు. అలాగే నిన్న గీత గారి నామినేషన్ కి 250 500 ఇస్తానా సరే జనం ఎవరు రాలేదు. కానీ కళ్యాణ్ గారి సభ అన్నా, లేకపోతే కళ్యాణ్ గారి నామినేషన్ వేస్తారన్నా, లేదా కళ్యాణ్ గారు ఎలా టూర్ వస్తున్నారన్నా, కానీ జనసేన పార్టీకి కానీ ఎప్పుడు జనాలని డబ్బులు పెట్టి తరలించేటటువంటి అవసరం ఉండదు. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు పవన్ కళ్యాణ్ గారిని కేవలం ఆయనకు భక్తులు ఉండరండి, ప్రతి ఒక్కరు గుండెల్లో పెట్టుకునేటువంటి బలమైన సైన్యం ఉన్నటువంటి జనసేన పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎప్పుడు కూడా డబ్బులతో ఎవరో కొనలేరు. 1,00,000 రూపాయలు ఇచ్చినా కూడా ఒక్క జన సైనికుని కూడా వైసీపీలోకి తీసుకెళ్లలేరు. ఈ జనం అంతా కూడా ఎవరో మొబైల్ చేస్తేనో, డబ్బులు ఇస్తేనో, సారా ప్యాకెట్లు ఇస్తేనో, బిర్యానీ ఇస్తే వచ్చినోళ్ళు కాదు. సొంత ఖర్చులతో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ పెట్రోల్ వాళ్ళు వేయించుకుని వాళ్ళ సొంత డబ్బులతో ఎవరికి వాళ్ళు వచ్చినటువంటి స్వచ్ఛందంగా వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా రాబోయే రోజుల్లో కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి ఇదే స్ఫూర్తితో 1,00,000 ఓట్లు పైచిలకే మెజార్టీ వచ్చేలా జనసేన పార్టీ నాయకులు గాని కార్యకర్తలు గాని అందరూ కృషి చేస్తున్నారు. మరీ ముఖ్యంగా ఇక్కడ మండలానికి ఒక రెడ్నో లేకపోతే మాకు పెద్దపాలెం ఒకడు ఉన్నాడు, మొలతాడు ఉంటేనే మాట్లాడాలని చెప్పి ఉప్మా తాత ఒకడు ఉన్నాడు. ఆయనకు కూడా ఈ రోజు యువతగా మేము చెప్తా ఉన్నాం, ఆ రోజు మీరు నాయకుడిగా ఉన్నప్పుడు మేమందరం కూడా కంచాలు గరిట్లు పట్టుకుని వచ్చి ఆ రోజు మొలతాలు ఉన్నారు కాబట్టి కంచాలు గరిట్లు పట్టుకుని రోడ్ల మీద తిరిగాం. ఈ రోజు మీరు వచ్చి పిఠాపురంలో ప్రచారం చేయాలని మేము కోరుకుంటున్నాం. దమ్ముంటే పిఠాపురం ఈదుల్లో తిరగండి, మా సత్తా ఏంటో జన సైనికుల సత్తా ఏంటో ఇప్పుడు ఫైనల్ గా కళ్యాణ్ గారి గెలుపు ఏ విధంగా ఉండబోతుంది? ఇక్కడ ఈ రోజే విజయోత్సవ ర్యాలీగా ఉంది. కళ్యాణ్ గారి గెలుపు ఎప్పుడో నిశ్చయమైంది. ఎప్పుడైతే పిఠాపురం నుంచి ఆయన పోటీ చేయడానికి సిద్ధపడ్డారో ఆ రోజే ఆ దత్తాత్రేయుడు యొక్క ఆశీర్వాదంతో 1,00,000 ఓట్ల మెజారిటీతో బలంగా అసెంబ్లీలో అడుగు పెట్టడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది.
పవన్ కళ్యాణ్ ఈ రోజు నామినేషన్ చేయడంతో ఒక ఉప్పాడు సముద్ర తీరం ఎలా ప్రవశిస్తుందో అదే విధంగా ఈ పిఠాపురం పరిసర ప్రాంతాల్లో జనాలు అలాగా కెరటాల రూపంలో జనాలు కనిపించి వస్తున్నారు. అదేవిధంగా ఈ పవన్ కళ్యాణ్ నామినేషన్ వేయడంతో పిఠాపురమే ఒక రకంగా వాతావరణానికి మారడం జరిగింది. అలాగే పవన్ కళ్యాణ్ భారీ మెజార్టీతో గెలిపించుకున్న ప్రతి జన సైనికుడు కూడా నియమంతో ఆసహాయంగా ప్రతి ఒక్కడు కూడా స్వచ్ఛందంగా ₹1 పెట్రోల్ కూడా ఆశించకుండా ఎవరికాళ్ళు స్వతంత్రంగా బండ్ల మీద వచ్చి ఈ నామినేషన్ ప్రక్రియను ప్రతి ఒక్కడు కూడా దగ్గరుండి ప్రతి ఒక్కరు కూడా అత్యధికంగా మెజార్టీతో గెలిపించుకోవాలని పవన్ కళ్యాణ్ గారు రావడం జరిగింది. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా భారీ మెజార్టీతో పిఠాపురం నియమితంగా 1,00,000 ఓట్ల మెజార్టీతో గెలవడం ఖాయం. నిన్న మొన్న కేపీ గారి నామినేషన్ అయితే జరిగింది. అక్కడ నామినేషన్ కి 250-500 ఇస్తానా సరే జనం రాలేదు. కానీ ఇక్కడ జనం పోటెత్తి మరి ఇక్కడికి వచ్చారు. ఎండ లేదు ఏమీ లేకుండా. అంటే ఇక్కడ కళ్యాణ్ గారి గెలుపు అనేది ఖాయం అనేది జరిగింది. పవన్ కళ్యాణ్ గారి పిఠాపురం జనసేన అడ్డా, పిఠాపురం అడ్డా జనసేన గడ్డ. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు భారీ మెజార్టీతో గెలవడానికి నిదర్శనం ఈ యొక్క నామినేషన్ ప్రక్రియ. అమ్మా ఎందుకమ్మా ఎంత మండుటంలో ఎలా వచ్చారు? దేనికి కారణం? ఆయన నిజాయితీ కోసం వచ్చాను. ఆయన కోసం చూడటానికి వచ్చాను. గ్లాస్ అంటే సైజు కాదు సైన్యం అని. కళ్యాణ్ గారి కోసం చూడటానికి వచ్చారా? అంటే ఇక్కడ మీ పిఠాపురంలో ఆయన పోటీ చేస్తున్నారు కదా, ఏ విధంగా ఉండబోతుంది? కాకినాడ. అంటే కాకినాడ నుంచి మీరు కళ్యాణ్ గారిని చూడడానికి ఇంత దూరం వచ్చారా? అంటే ఇక్కడ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు కదా, ఏ విధంగా ఉంటుంది పోనీ ఇక్కడ? మామూలుగా ఉండదండి, చాలా రేంజ్ గానే ఉంది. గ్లాస్ నిజంగానే పగిలిపోద్ది, గుద్ది దిగిపోద్దండి. గ్లాస్ అంటే సైజు కాదు సైన్యం. బీసీ నేను ఒప్పరు సగం బీసీలు రికార్డు బ్రేక్ లేకపోతే ఆంధ్రాకి ఫస్ట్ లెవెల్ పవన్ కళ్యాణ్ మెజార్టీ వేసుకుని జగన్